ప్రముఖ న్యాయవాది, సమాజ సేవకుడు, కమ్యూనిస్టు శ్రేయోభిలాషి శాంతి ప్రకాష్ శుక్లా దినకర్మ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని ఆయన నివాసం వద్ద సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు. సభకు హాజరైన కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు శుక్లా చిత్రపటానికి నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు రామరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ తదితరులు మాట్లాడుతూ శాంతి ప్రకాష్ శుక్లా పేద ప్రజల కోసం తపించిన మంచి మనిషి అని కొనియాడారు. ఆయన ఆశయాల సాధన కోసం నేటి యువతరం ప్రజానీకం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు, వివిధ సంఘాల ప్రతినిధులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సోదరి సోదరులందరికీ సిపిఎం పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తూ ఈరోజు శాంతి ప్రకాష్ గారి స్మారక సభగా మనం జరుపుకుంటున్నాం. కానీ ఇది ఎంతో బాధాకరమైన విషయం. ఆయన లేని లోటు మన సిరిసిల్లగా కాదు, రాజన్న సిరిసిల్లకు కూడా తీరని లోటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఆయన ఉన్నంత కాలం ఆయన వారిని కోల్పోవడం చాలా బాధాకర విషయం. కానీ ఆయన కోల్పోయినా కానీ మనందరి మనసులలో పెద్దలు చెప్పినట్టు ప్రతి ఒక్కరి వద్ద ఆయన మనసులలో నిలిచినటువంటి వ్యక్తి. ఆయన ఆశయాలను కూడా మనం రాబోయే కాలంలో మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ముందుకు తీసుకుపోతారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుడు ధన్యవాదాలు. ఈ సంస్మరణ సభకు వచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, సీనియర్ జర్నలిస్టు, అభిమానంతో వచ్చినటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు అందరి పేరు పేరున నమస్కారం. కామ్రేడ్ మోసం రమేష్ గారు చెప్పినట్టు అక్కడ కోర్టు స్థలం ఇచ్చినటువంటి దాత మహోన్నతమైనటువంటి దాత. ఇప్పుడు కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి ఒక స్థలాన్ని కోర్టుకు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. తర్వాత మన సిపిఎం పార్టీ కూడా స్థలం ఇవ్వడం, బిల్డింగ్ కట్టించడం, ఇవన్నీ కూడా ఒక మహోన్నతమైనటువంటి దాత అని చెప్పుకోవచ్చు. స్కూల్ బిల్డింగ్ కూడా ఇవ్వడము, విధంగా అనేకమైనటువంటి దాతృత్వ